హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్ 2026 అటెంప్ట్ చేయబోతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ ఈ వీడియో చూసిన తర్వాతనే వెళ్ళండి నాన్న. ఈ వీడియోలో మీకు ఏంటి అంటే కొన్ని ఫైనల్ ఎగ్జామ్ టిప్స్ అనేవి చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే మనకు ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఎగ్జామ్ వెళ్ళే ముందు మాత్రం ఈ వీడియో చూసే వెళ్ళండి ప్రతి ఒక్కరు, ఓకేనా? ఈ వీడియోలో ఫస్ట్ నేను చెప్పాల్సినవి ఏంటి అంటే, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఎవరైనా సరే ఏదైనా కోర్సు తీసుకోవాలి అనుకుంటే 50 రూపీస్, ఓకేనా, 50 రూపీస్ కోర్సు పెట్టాను 10 days వ్యాలిడిటీకి. కావాలంటే ఈ కోర్సు తీసుకోవచ్చు నాన్న. 20 days వ్యాలిడిటీ కావాలనుకుంటే మీరు 120 రూపీస్ పెట్టి కోర్సు తీసుకోండి, రైట్? ఫ్రీడమ్ వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. జస్ట్ ఇది ఆఫర్లో పెట్టాను, రైట్? అయితే మనము ఈ ఎగ్జామ్ టిప్స్లోకి వెళ్తే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, మనకు మార్నింగ్ షిఫ్ట్ అయితే 9:30 to 12 వరకు ఉంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 2:30 to 5 వరకు ఉంది అండ్ ఎగ్జామ్స్ అనేవి, ఓకేనా? అయితే ఈ నేపథ్యంలో 9:30 అంటే 9కే వాళ్ళు అక్కడ గేట్ క్లోజ్ అయితే చేసేస్తారనమాట, ఓకేనా? 9 వరకే మనకు అలౌ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఎంత ఎర్లీగా ఉంటే అంత బెటర్. మీరు ఎగ్జామ్ సెంటర్కి 8 o'clock వరకు వెళ్ళేలాగా చూసుకోండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎగ్జామ్ సెంటర్కి 8 o'clockకే వెళ్ళేలాగా చూసుకోండి. మీరు ఏమనుకుంటారు అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి సొంత క్యాలిక్యులేషన్స్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫుల్గా హెవీ రెయిన్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా సరే ట్రాఫిక్ అయింది అనుకోండి, మొత్తం ఇబ్బంది పడిపోతాం. మనం ఎంత చెప్పినా సరే అక్కడ వాళ్ళకైతే అర్థం కాదు కదా, ఓకేనా? ఎగ్జామ్ సెంటర్లో మాత్రం మనం చెప్పుకోలేం కదా. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి. నేనేమంటున్నాను అంటే, ఒక గంట ముందే ఉండేలాగా చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్లో గంట ముందే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. మీరు వెళ్ళే దారిలోనే మనకి ఏదైనా పెద్ద ఏదో జరిగి అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయలేం మనం. కాబట్టి బీ ఎర్లీ, ఫస్ట్ పాయింట్ అది, రైట్? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఒకసారి అసలు మీ ఎగ్జామ్ ఏ రోజు ఉందో చూసుకోండి. కొంతమందికి డేట్ అనేది తెలియక కూడా ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు పోయినసారి. ఏ రోజు మీ ఎగ్జామ్ ఉందో ఆ డేట్ కరెక్ట్ చూసుకోండి, షిఫ్ట్ కూడా కరెక్ట్ చూసుకోండి. షిఫ్ట్ 1నా షిఫ్ట్ 2నా, ఏ డేట్ రోజు నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి హాల్ టికెట్లో మెన్షన్ చేసింది ఫస్ట్ క్లియర్గా అది కన్ఫర్మ్ చేసుకోండి, ఓకేనా? తర్వాత బీ ఎర్లీ, రైట్? గంట ముందే మీరు అక్కడ ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేలాగా చూసుకోండి నాన్న. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అండి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు హాల్ టికెట్తో పాటు మీరు ఏం చేయాలి అంటే, ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి అండి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఏదైనా సరే మీకు అక్కడ ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకోండి. సర్టిఫికేట్స్ అస్సలు మర్చిపోకండి. ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఏదైనా క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి నాన్న, రైట్? నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు లైట్ ఫుడ్ అండి. నేను చెప్తాను కదా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం లైట్ ఫుడ్డే తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోకండి, ఓకేనా? మార్నింగ్ అయితే జస్ట్ ఇడ్లీ తిని వెళ్ళండి అంతే, ఓకేనా? మార్నింగ్ జస్ట్ ఇడ్లీ తిని లైట్గా, ఓకే, లైట్గానే ఉండాలి మన స్టమక్ కూడా, రైట్? లైట్గా ఉండేలాగా చూసుకొని లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. మధ్యాహ్నం అయితే లైట్గా రైస్ తినండి అంతే, ఓకేనా? లైట్గా రైస్ తినండి. స్టమక్ మాత్రం మనకు నార్మల్గా ఉండేలాగా చూసుకోండి నాన్న, అంతేగాని మీకు స్టమక్ హెవీగా ఉండేలాగా అస్సలు చూసుకోకండి. లైట్ ఫుడ్ ఉండాలి స్టమక్లో మాత్రం ఎగ్జామ్ ముందు, ఓకేనా? ఇది ఓకే కదా, రైట్? నెక్స్ట్ మాట్లాడితే మెడిటేషన్ అండి. చూడండి, మీకు టైంకి వాళ్ళు ఎగ్జామ్ లోపలికి హాల్ లోపలికి పంపిస్తారు కదా, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతారు కదా. ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత మీకు అర్ధగంట టైం ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ½ an hour టైం ఉంటుంది అండి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ½ an hour టైం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ½ an hour టైంలో మీరు కనీసం మినిమం 5 minutes మెడిటేషన్ చేయండి. అంటే జస్ట్ కళ్ళు మూసుకొని ఫ్రీగా, మైండ్ మొత్తం ఫ్రీ అయిపోవాలి అంతే. ఏ టెన్షన్ పడకండి, ఎలాంటి థాట్స్ రానివ్వకండి, ఓకేనా? మీరు ఎంత ఫ్రీగా ఉంటే అన్ని ఆన్సర్స్ మీ మైండ్లోకి వస్తాయి. మీరు ఎంత టెన్షన్ పడితే అన్ని ఆన్సర్స్, తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారనమాట. కాబట్టి మైండ్ని ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. బయట ఉన్న గొడవలు అన్నీ మర్చిపోండి, బయట ఉన్న టెన్షన్స్ మొత్తం మర్చిపోండి. ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, ఎగ్జామ్లో టెట్లో బెస్ట్ మార్క్స్ రావాలి, ఇది ఇన్ సర్వీస్ టీచర్ అయితే కంపల్సరీ క్వాలిఫై అయిపోవాలని మీ మైండ్లో అదే ఉండాలి అంతే. కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోండి నాన్న. మెడిటేషన్ కంపల్సరీ చేయండి. మీకు నచ్చిన ప్లేస్ని ఊహించుకోవడం కానీ, మీకు నచ్చిన, ఓకేనా, మీకు ఏదైనా సరే నచ్చిన థింగ్స్ని ఊహించుకోవడం చూసుకోండి. ప్రశాంతంగా అయిపోవాలి, కామ్ అయిపోవాలి అంతే మైండ్. కాబట్టి కంపల్సరీ మీరు ఎగ్జామ్ రాసే ముందు మెడిటేషన్ తప్పకుండా చేయండి. నాన్న, ఓకేనా? నెక్స్ట్ న్యూట్రల్. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ సరే మెడిటేషన్ చేస్తారు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేస్తారు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏమవుతారంటే, స్టార్టింగే కొంతమందికి హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కొంతమందికి స్టార్టింగే ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్తున్నా కదా,
హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి నర్వస్ అవ్వద్దు, ఈజీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ఎగ్జైట్ అవ్వద్దు అండి. అస్సలు ఎగ్జైట్ అవ్వకండి, అస్సలు నర్వస్ అవ్వకండి. మీకు ఆ పేపర్ ఉంది అంటే మిగతా వీళ్ళకి కూడా అదే పేపర్ ఉంటుంది. మీకు హై లెవెల్ పేపర్ వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా హై లెవెల్ పేపరే కదా, అందరికి అదే పేపర్ కదా. కాబట్టి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, అందరికి ఉండే పేపరే మీకు ఉంటుంది. కాబట్టి సో అందరు ఎలా అయితే రాస్తారో మీరు కూడా అలాగే రాస్తారు. కష్టపడినోనికి అక్కడ జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. పేపర్ ఎలా ఉన్నా సరే, ఈజీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ఎగ్జైట్ అయినా, ఓకేనా, హార్డ్ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి నర్వస్ అయినా సరే మైండ్ అనేది డిస్టర్బ్ అవుద్ది అండి. ఆ డిస్టర్బెన్స్లో మీరు కొన్ని తెలిసిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి న్యూట్రల్గా ఉండేలాగా చూసుకోండి. ఎగ్జామ్ హాల్లో న్యూట్రల్గా ఉండాలి, కామ్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఇది ఒక పాయింట్, రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు సో రీడ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నాను కదా, ఒకటేసారి క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయకండి. క్వశ్చన్ని ఒకటేసారి చదివి ఆన్సర్ అస్సలు చేయకండి నాన్న. 2 సార్లు చదవండి, వీలైతే 2 సార్లు చదవండి నాన్న. లేకపోతే ఫస్ట్ టైం చదివేటప్పుడే క్లారిటీగా చదవండి. ఎందుకంటున్నాను అంటే ఫస్ట్ టైం క్వశ్చన్ చదివినప్పుడు ఒక ఆన్సర్ అనిపిస్తుంది, సెకండ్ టైం క్వశ్చన్ చదివినప్పుడు ఇంకో ఆన్సర్ అనిపిస్తుంది మనకు. కాబట్టి రీడ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకొని క్వశ్చన్ని సెకండ్ టైం చదివి, ఎవరైతే సెకండ్ టైం చదివేంత స్టామినా, ఎవరికైతే సెకండ్ టైం చదివేంత తెలివి ఉంటుందో వాళ్ళకు బెస్ట్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకంత క్లారిటీ రాదు, సెకండ్ టైం క్వశ్చన్ చదివినప్పుడు ఓహో ఇది అడుగుతున్నాడా అని చెప్పేసి క్లారిటీ వస్తుంది. కాబట్టి రీడ్ ద క్వశ్చన్, 2 సార్లు క్వశ్చన్ చదవడం ఇంపార్టెంటు. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? 150 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అండి? 150 మార్క్స్. మొత్తం 150 మినిట్స్ టైం కూడా మనకు ఉంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మనం. అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేసుకోవాలి, రైట్. అయితే 150 క్వశ్చన్స్లో నేను చెప్తా చూడండి అన్న, 150 క్వశ్చన్స్లో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, పేపర్ 1 వాళ్ళకైతే సో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అయితే 5 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే చూడండి, ఇక్కడ అందరు క్లియర్గా 150 క్వశ్చన్స్ కదా. మీరు ఫస్ట్ మాకు హై లెవెల్ క్వశ్చన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా వదిలేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ ఉందనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ, దాన్ని సాల్వ్ చేయండి, అంతే. ఫస్ట్ మనం 150 క్వశ్చన్స్లలో ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నాను కదా, ఈజీ టు మోడరేటు 150 క్వశ్చన్స్లలో 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. ఈజీ క్వశ్చన్స్ కంపల్సరీ 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కాబట్టి 60 నుంచి 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మినిమం 60 అయితే ఉంటాయి. కాబట్టి 70 పెడుతున్నాను మీకు టార్గెట్. 60 నుంచి 70 క్వశ్చన్స్ కంపల్సరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి ఎంత టైం పడుతుందండి? మా అంటే 70 నిమిషాలు. 70 నిమిషాలు కూడా ఏం పట్టదు. ఓకేనా, ఆ ఈజీ క్వశ్చన్లు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది, హాఫ్ మినిట్లో ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి మా అంటే దీనికి ఒక 40 నిమిషాలు పట్టొచ్చేమో, అంతే. 40 నిమిషాలు పట్టొచ్చు. మరి 40 నిమిషాలు పడితే, ఓకేనా, 40 నిమిషాలు పడితే మనకి ఇంకెంత టైం ఉందండి? అందులో 20 నిమిషాలు ఉంది, 30, ఇంకా 50 నిమిషాలు ఉంది. ఓకే, ఇంకా 50 నిమిషాలు ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ మనకు చూడండి అందరూ, ఇంకా 50 నిమిషాలలో మీరు మిగతా 80 క్వశ్చన్స్ చేయలేరా? మిగతా 80 క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ హార్డ్ క్వశ్చన్స్ని 50 నిమిషాలలో కంప్లీట్ చేయాలి, అంతే. ఓకేనా, కాబట్టి నేనేమంటున్నాను అంటే, ఎందుకు ఇలా చేయాలి అంటున్నానంటే, మీరు హార్డ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, లాస్ట్లోకి వెళ్ళేసరికి టైం సరిపోదు. టైం సరిపోతే ఏమవుతుందంటే, పొరపాటున లాస్ట్ సబ్జెక్ట్లో ఉన్నాయనుకోండి ఈజీ క్వశ్చన్స్, లాస్ట్లో ఉన్నాయనుకోండి ఈజీ క్వశ్చన్స్, అప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు మరి అప్పుడు అవన్నీ వదిలేయాల్సి వస్తుంది కదా టైం సరిపోకపోతే. కాబట్టి నేనేమంటున్నాను అంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది కదా మనకు, ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే హార్డ్ క్వశ్చన్స్ అన్ని సెకండ్ రౌండ్లో హార్డ్ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ రండి. ఫస్ట్ రౌండ్లోనేమో మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళండి. సెకండ్ రౌండ్లో మీరు ఏం చేయాలి అంటే హార్డ్ క్వశ్చన్స్ అన్నీ మీరు సాల్వ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే, మీరు ఇచ్చిన ఈజీ క్వశ్చన్స్ని అన్నింటినీ కంప్లీట్ చేస్తాం, మిగతా హార్డ్ క్వశ్చన్స్ని అందులో కొన్ని కవర్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు, నేను చెప్తున్నా కదా, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు అయితే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవడానికి ఇది ఒక టెక్నిక్ అండి. ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఈజీ క్వాలిఫై అయిపోవచ్చు అండి. ఓకేనా, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ అందులో కనీసం కొన్ని ఉంటాయి.
ఓకే, 60 నుంచి 70 వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేయండి. తర్వాత మీరు హార్డ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తే ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఎందుకు నేను చెప్తున్నా అంటే అన్ని క్వశ్చన్స్ని చూడడం ఇంపార్టెంట్. మీరు అన్ని క్వశ్చన్స్ని చూడడం ఇంపార్టెంటు. ఎందుకంటే సో మనకు అక్కడ లాస్ట్లో కనుక ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మీరు వరుస పొంటి చేసుకుంటూ వెళ్తే వాటిని మిస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఒకటి అస్సలు దేని మిస్ కావద్దు. కాబట్టి సో నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయండి. ఫస్ట్ రౌండ్లో ఈజీ క్వశ్చన్స్ చేసిన తర్వాత టైం ఉంటుంది కదా, మళ్ళీ ఆ మిగతా టైంలో మీరు హార్డ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళండి, నాన్న సరిపోతుంది. ఇది మీకు లాస్ట్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ఎవరైతే అప్లై చేస్తారో టెట్ ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ టెక్నిక్ అప్లై చేస్తే టెట్లో మీకు స్కోర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఎక్కువ స్కోర్ అనేది ఈ టెక్నిక్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం ఎక్కువ స్కోర్ వస్తుంది. కాబట్టి ఇది మీకు ఏంటి అంటే టెక్నిక్స్ అనమాట. ఇవన్నీ టెక్నిక్స్ నాను, అర్థమైంది కదా. ఒకసారి చెప్తా చూడండి అందరు క్లియర్గా. ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీ డేటు టైము అన్ని షిఫ్ట్ చూసుకోండి. ఫస్ట్ అది క్లారిఫై చేసుకున్న తర్వాత సో గంట ముందే ఉండేలాగా చూసుకోండి నా, గంట ముందే. సో ఆఫ్టర్నూన్ వాళ్ళైతే 1 o'clock వరకు సెంటర్ దగ్గర ఉండాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళైతే 8 o'clock వరకు సెంటర్ దగ్గర ఉండాలి. అక్కడ కూర్చొని చదువుకోండి, ఏముంది కొద్దిసేపు ముందే వెళ్ళేలాగా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకు అక్కడ సర్టిఫికేట్స్ తీసుకున్నట్లయితే సో మీకు అక్కడ ఆల్ టికెట్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి నాన్న. నెక్స్ట్ మనకు లైట్ ఫుడ్డే మెయింటైన్ చేయండి. లైట్ ఫుడ్ని తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా మెడిటేషన్ కంపల్సరీ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతారు కదా, ఎంటర్ అయిన తర్వాత కొంత టైం ఉంటుంది కదా, ఆ టైంలో మినిమం 5 minutes మెడిటేషన్ కంపల్సరీ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మైండ్ అనేది న్యూట్రల్గా ఉంచుకోవాలి నాన్న. మీరు క్వశ్చన్స్ చూసినప్పుడు అస్సలు టెన్షన్ పడకండి. ఈజీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ఎగ్జైట్ అవ్వద్దు, హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి నర్వస్ అవ్వద్దు. మీ మైండ్ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఎవరి మైండ్ అయితే న్యూట్రల్గా ఉంటుందో వాళ్ళకి ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ రీరీడ్ ద క్వశ్చన్స్ అండి. రీరీడ్ ద క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. క్వశ్చన్ని కంపల్సరీ 2 సార్లు చదవండి. ఫస్ట్ టైం చదివి ఆన్సర్ చేయకండి, మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి చదివితే మీకు ఏంటంటే అప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది 4 ఆప్షన్స్లలో. అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈజీ అండ్ ఓకేనా దెన్ హార్డ్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాతే హార్డ్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి నాన్న. ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాతే హార్డ్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా. ఇవ్వండి. అయితే మీకు ఇంగ్లీష్ కోసం, మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ కోసం కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇంగ్లీష్ మాత్రం ఈజీగా వస్తుంది నాన్న. ఇంగ్లీష్ ఆప్షన్స్ ఎలిమినేషన్ పెట్టుకొని క్లియర్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ ఉంది కదా, ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ బాగా యూజ్ చేయండి. ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి ఆన్సర్ వచ్చేస్తుందండి, ఓకేనా. ఇంగ్లీష్లో మీకు ఫిక్స్డ్ టాపిక్స్ ఉంటాయి. టెన్సెస్ మీద, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇఫ్ క్లాజెస్, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండెక్స్ స్పీచ్. నెక్స్ట్ క్లాజెస్ అనే టాపిక్ నుంచి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, నౌన్స్ నుంచి రావచ్చు, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఓకేనా. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఓకేనా. కాబట్టి ఈ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రివైజ్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఎలిమినేషన్ టెక్నిక్ అప్లై చేసి మీకు ఈజీగా వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో మాత్రం 30కి ఈజీగా 25 వరకు లాక్ రావచ్చు అండి. 30కి ఈజీగా 25 వరకు లాక్ రావచ్చు నాన్న, ఓకేనా. ఇదండి, రైట్. అయితే దీనికోసం మీరు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలంటే మాత్రం చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం నేను ఆఫర్ అనేది పెట్టాను. 50 రూపీస్కి మీకు అక్కడ 10 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను అండి. కోర్సు కావాలనుకుంటే అది తీసుకోవచ్చు నాన్న. 20 days వ్యాలిడిటీ కోర్సు కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డౌట్స్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే సో మీరు ఈ నెంబర్ కాల్ చేయండి, సరిపోతుంది నాన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ తక్కువ టైంలో మన యూట్యూబ్లో ఆల్రెడీ నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ పెట్టాను, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇంకేం పెట్టాను అంటే సో మోడల్ పేపర్స్ కూడా పెట్టాను. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్, మోడల్ పేపర్స్ అన్నీ పెట్టాను. ఆ మోడల్ పేపర్స్, ర్యాపిడ్ రివిజన్ క్లాసులు అన్నీ చూడండి. అవే మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి నాన్న. మీరు వేరే ఏది అవసరం లేదు. కొన్ని టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను యూట్యూబ్లో. ఆ టాపిక్స్ కూడా చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ మాత్రం టెన్షన్ పడకండి, అంతే. న్యూట్రల్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, ఈజీగా క్వాలిఫై అయిపోతారు, ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.